గారి దగ్గరికి వెళ్దాం. జగడం సత్యనారాయణ గారు, సో ఇదండి మొత్తానికి మీ పార్టీ నాయకులు దే ఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ ది అన్కనెక్టబుల్ థింగ్స్. 2 డాట్స్ని కనెక్ట్ చేసి ఏదో పెద్ద ఒక స్టోరీని తెర ముందుకి తీసుకొచ్చేసి నెరేటివ్ని తెర ముందుకు తీసుకొచ్చారు. జనరల్గా ఢిల్లీ రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఇలాంటి రాజకీయాలు అర్థమవుతాయి. మీది ఒక సీజన్డ్ పార్టీ, 44 ఏళ్ల పార్టీ, సహజం ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మీ నాయకుడిని హై లెవెల్లో చూడాలనే ఒక ఆశ ఉంటుంది. బట్ ఒక కండిషన్ మీకు తెలిసే ఉంటుంది. 4 గోడల మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే రాష్ట్రంలో ఒక్కరే డిప్యూటీ సీఎం ఉంటారు. ఆ కండిషన్ మీద పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఇవాళ 2వ డిప్యూటీ సీఎం కావాలని మీ నాయకుడు మహాసేన రాజేష్ చాలా అనర్గళంగా ప్రసంగించి తెర మీదకి తీసుకొచ్చిన వాదాన్ని మీరు ఎలా చూస్తున్నారు? డబుల్ నైన్ ప్రేక్షకులకి, అదేవిధంగా టీవీలో పాల్గొన్నటువంటి విశ్లేషకులకి, ఇతర పార్టీ నాయకులకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం. మీరు చెప్తున్నటువంటి డిప్యూటీ సీఎం, 2వ డిప్యూటీ సీఎం రాజేష్ చేసిన మాటలు పార్టీ వ్యాఖ్యలుగా నేనైతే ఎక్కడా భావించను. మరి పార్టీ చెప్పాలి కదా, పార్టీ వ్యాఖ్యలు కాదని చెప్పాలి కదా. పార్టీ ఎందుకని మాట్లాడట్లేదు? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు మాట్లాడలా? నేను ఒక్కసారి మీ దాని మీద క్లారిటీ చెప్తున్నాను, ఒకసారి వినండి సార్. రాజేష్ పార్టీకి రాజీనామా చేసేటట్టు ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ తిట్టిన తర్వాత పార్టీ సస్పెండ్ చేసినట్టుగా కొన్ని సుమారం వచ్చింది. నేను పార్టీలో లేనని ఇతను కూడా ప్రకటించడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే మాకు అగ్గిపుల రాజేసే కుట్రకోణం ఏమైనా దాగుందేమో ఒకసారి పార్టీ కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది ఈ రోజు నుంచి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీరు బయటకు తీసుకొచ్చాను కాబట్టి నేను రాజేష్ వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవట్లేదు, పార్టీ వ్యాఖ్యలు నేను అనుకోవట్లేదు. కానీ నేను చాలా డిబేట్లో మీ ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారు, దీనికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని మీద నిజాయితీగా వర్క్ చేసి పనిచేస్తున్నారు, ఆయన ఆ కేటగిరీ ఇస్తారు, ఆ కేటగిరీలోనే ఆయన చూస్తారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారంటే ఈ మాట, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రబ్బర్ స్టాంప్గా సిగ్నేచర్స్ పర్సన్స్గా ఉండిపోయినటువంటి అనేక మంది డిప్యూటీ సీఎంస్ మనం చూసాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పటికీ చాలా హుందాగా పరిపాలన పక్కతో ఆయన ముందుకెళ్తున్నటువంటి తీరు, ప్రతి సబ్జెక్ట్ని ఆయన వెళ్ళి పరిశీలించుకుని ప్రతిదీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఆ విషయాన్ని ఆయన చేరవేసి పరిష్కరించే దిశగా వెళ్తున్నటువంటి తీరు అంతా కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి యొక్క మెచ్యూరిటీ మైండ్ని ఆహ్వానిస్తున్నటువంటి, సంతోషిస్తున్నటువంటి సమయంలో ఇటువంటి దుమారాలు లేపడం అనేది కరెక్ట్ కాదు రాజకీయాలకు. కానీ ఇటువంటి వ్యక్తులు మరి ఎందుకు చేస్తున్నారో ఖచ్చితంగా భవిష్యత్తులో పార్టీ కూడా ఆలోచిస్తుందని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఒకే నిశ్చయంతో, ఒకే ఆశయంతో పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా తగ్గించకూడదు అని ఒకే ఒక డిప్యూటీ సీఎం ఇచ్చారు. కాబోయే 2వ డిప్యూటీ సీఎం అనేది కలది. అవసరమైతే వేరే రాజకీయాలు చోటు చేసుకున్నప్పుడు ఎలా చేయాలనేది మా నాయకుడు ఆలోచిస్తారు తప్ప ఇటువంటి దుమారాలకు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా రెస్పాన్స్ కాదు, సమాధానం చెప్పాల్సి. రైట్ అండి సత్యనారాయణ గారు, ఐ డూ అగ్రీ అండి. మీరు అన్నమాటతో నేను ఏకీభవిస్తా. 3 రోజులైంది మహాసేన రాజేష్ వ్యాఖ్యలు చేసి. మా పార్టీకి అతనికి సంబంధం లేదనో, ఒకవేళ సంబంధం ఉన్నా అతని వ్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యలను వినండి అతను వ్యక్తిగతంగా వినండి సార్, అతను వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి కదా. జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో నారావారిపల్లిలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఇది మీరు ఇంకా చూస్తున్నారో లేదో, జనసేన ట్వీట్స్ మీరు గమనించండి, ట్రోల్స్ ట్వీట్స్ చూడండి. వాళ్ళు ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అనవసరంగా కూటమిలో అన్నెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటే మీరు పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ఎట్ట కూర్చుంది, ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ బీయింగ్ పోజ్డ్ బై జనసేన అండి, జన సైనిక్స్. చూడండి, ఇది రాజేష్ యొక్క వ్యక్తిగత వ్యవహారంగానే మనం భావిస్తాం సార్. ఎందుకంటే నేను చాలా డిబేట్లో అలాగే చెప్పండి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాలి కదా, ఇది వ్యక్తిగత వ్యవహారం అని చెప్పాలి కదా. ఎందుకు ఆయన మాట్లాడుకుని కూర్చున్నారు?
ఖచ్చితంగా ఈ సమస్యని ఈ రోజు మనం బయటకు తీసుకొస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీ రెస్పాండ్ అవుతుంది సార్. మా మా